హౌ మెనీ లాకప్ డెత్స్ ఇన్ ఇండియా పర్ ఇయర్ అని జనరల్గా గూగుల్ని అడిగితే ఇండియాలో సంవత్సరానికి పోలీస్ కస్టోడియల్ డెత్స్ యావరేజ్గా 140 to 170 మెంబర్స్ చనిపోతున్నారని డేటా చెప్తుంది. అంటే లాకప్ డెత్స్కి శిక్ష పడిన కేసులు ఎన్ని ఉన్నాయో మీరే ఊహించుకోండి. మొన్న రీసెంట్గా మధురై సెషన్స్ కోర్టు 9 మంది పోలీస్ ఆఫీసర్లకు ఉరిశిక్ష విధించారు. వాళ్ళు చేసిన పాశవిక దాడి, వాళ్ళు చేసిన దారుణం అంతా ఇంత కాదు. జడ్జి గారు కేసు చదువుతున్నప్పుడు చాలా బాధతో కుంగిపోయారంట. వీళ్ళకి లైఫ్ టైం ప్రిజన్ వేయొచ్చు, కానీ వీళ్ళు బ్రతికి ఉండడం కంటే కూడా చావడమే కరెక్ట్ అని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుగా భావించి ఉరిశిక్ష విధించారు. ఈ 10 మంది పోలీసులు ఆ ఇన్నోసెంట్ పీపుల్ మొబైల్ షాప్ నడుపుకుంటున్నటువంటి జయరాజు బెనిక్స్లను లాఠీలతో కొట్టి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ పైన తన్ని లాఠీని రాంగ్గా యూజ్ చేశారు. వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం వస్తున్నా సరే వదలలేదు. టార్చర్ అంటే ఏంటో చూపించారు. దాంతో నెక్స్ట్ రోజు సాయంత్రం తల్లో నరాలు చిట్టిపోయి బ్లీడింగ్ అయ్యి తలనొప్పి తట్టుకోలేక కొడుకు బెనిక్స్ చనిపోయాడు. నెక్స్ట్ రోజు ఉదయం తండ్రి జయరాజు గుండె నొప్పి తట్టుకోలేక చనిపోయాడు. పోనీ ఈ తండ్రి కొడుకులు ఏమన్నా క్రిమినల్స్ అంటే కాదు. ప్రీవియస్గా ఏమన్నా క్రైమ్స్ ఏమైనా చేశారంటే లేదు. కేవలం గతంలో జరిగిన ఒక విషయంపై పోలీస్ ఆఫీసర్ ఈగో హర్ట్ అయ్యి వాంటెడ్గా పర్సనల్గా తీసుకుని కొట్టి రాక్షసానందం పొందారు. సింపుల్గా చెప్పాలి అంటే పోలీసు వాళ్ళు వాళ్ళకున్న అధికారాన్ని చాలా దారుణంగా మిస్యూజ్ చేశారు. దానికి జరిగిన నష్టం 2 అమాయకులైన వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం.